ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మన ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. More collections, more quality, less price. Only at Els. Els. It's beyond your imagination. Address: Raipriya Mall, Ongole. ఒంగోలులోని శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవస్థానంలో త్రయోదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వేద పురోహితులు నందీశ్వర అభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో గత 3 సంవత్సరాలుగా ప్రతి నెల ఈ అభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పూజా కార్యక్రమంలో భాగంగా నందీశ్వరునికి పాలు, తేనె, పెరుగు, గంధం, పసుపు, కుంకుమలతో పాటు 15 రకాల విశేష పండ్ల రసాలతో శాస్త్రోక్తంగా అభిషేకం చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. నందీశ్వరుని సేవించడం వల్ల సకల దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షులు నల్లమల్లి బద్రి ఆధ్వర్యంలో వేద పురోహితులు చక్రవర్తి పంతులు, పని పంతులు పర్యవేక్షణలో జరిగిన ఈ పూజలో ఒంగోలు పరిసర ప్రాంతాల భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక సభ్యులు భాస్కరుని మురళి, ఆడిటర్ శ్రీకాకుళం సూర్య పవన్ కుమార్, అవోపా ప్రెసిడెంట్ పార్థసారథి, సూర్యతేజ, ప్రదీప్, దొంతల శివ, సురేష్, పుచ్చకాయల శశి, అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. నేనే చూస్తాను. గలపాగండి 2 నిమిషాలు. ఒకసారి అయిపోతుంది తమరు ఉండు. స్వామి స్వామి స్వామి
दिव्य सुवर्ण मंत्र पुष्पं समर्पयामि प्रार्थना प्रदक्षिण नमस्कार అయిన వాళ్ళకి వచ్చి సర్దుకోండి అయ్యా, వెనక వాళ్ళు ముందరకు వస్తారయ్యా. సర్దుకోండి అయ్యా, దయచేసి సర్దుకుంటే వెనక వాళ్ళు ముందరకు వస్తారు. అయ్యా అయ్యా అందరు క్యూలోకి రండి అయ్యా. శివాయ శివాయ గురవే నమః. మంగమూరు డొంక ఒంగోలు పట్టణం లాయర్పేట మంగమూరు డొంకలో వేయించేసినటువంటి రంగారాయుడి చెరువు కట్టపై శ్రీ హరిహరాత్మజ అయ్యప్ప స్వామి క్షేత్రం నందు వేయించేసినటువంటి కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో ప్రతి అమావాస్య ముందు వచ్చేటటువంటి త్రయోదశి రోజున నందీశ్వరునికి విశేష అభిషేకం జరుగుతూ ఉంటున్నది. ఇది గత 3 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాం. ఇది విశేష ఫలప్రదమైనటువంటిది. మానవుడు
ఆగామి సంచిత ప్రారంధములు అనేటటువంటివి పూర్వజన్మ కర్మని ఈ జన్మలో అనుభవిస్తూ మళ్ళీ వచ్చే జన్మకి మూటగట్టుకుంటూ పునరభిజననం పునరభిమరణం చెందుతూ ఉన్నాడు. ఇటువంటి కర్మ నివృత్తి కావాలి అంటే లేదా జీవుడు ఏ జన్మలో చేసినటువంటి కర్మ వెంటాడుతూ ఉంటుంది. తెలియనటువంటి నవగ్రహ శాంతులు చేశాం, ఎన్నో పూజలు చేశాం, ఎన్నో వ్రతాలు చేశాం, ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేసిన వదలనటువంటి యొక్క కర్మ శేషం ఈ నందీశ్వరుని కనుక అభిషేకం చేసినట్లయితే ఆ కర్మ నివృత్తి ఆ మానవుడు మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పి శివ మహాపురాణంలో చెప్పబడినది. దీనికి ఒక చరిత్ర ఉన్నది. శివాయ గురవే నమః. వాగర్ధావి వసంకృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగదత్పితరం వందే పార్వతీ పరమేశ్వరం. అయ్యా, ఈ శిలాదుడు ఈ నందీశ్వరుడు ఎవరంటే పూర్వము శిలాదుడు అనే ఒక గొప్ప శివభక్తుడి కుమారుడు. శిలాదుడికి సంతానం లేదు. పార్వతీ పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేయగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, నాయన నీకేం వరం కావాలంటే, అయ్యా నా వంశాన్ని ఉద్ధరించేవాడు ఒక మహాశివభక్తుడు కావాలి, నీ అంతటి వాడు కావాలని ఆయన వరం అడిగాడు. సరే ఇస్తానయ్యా, చక్కటి మగబిడ్డలు ఇస్తాను, కానీ దుర్మార్గుడై 1000 సంవత్సరాలు ఉండేవాడు కావాలా, సదాచార సంపన్నుడై 16 ఏళ్ల ఆయుష్ కలిగిన వాడు కావాలని పరమేశ్వరుడు అడిగితే శిలాదుడు చెప్పాడు, అయ్యా దుర్మార్గుడయ్యి 1000 సంవత్సరాలు బతికి వంశాన్ని నాశనం చేసేవాడు కన్నా 16 ఏళ్ళు బతికి వంశాన్ని ఉద్ధరించేవాడు, తరింపజేసేవాడు గొప్ప శివభక్తుడు కావాలని కోరుకున్నాడు. పరమేశ్వరుడు ప్రసాదించాడు. అది ఎట్లా ప్రసాదించాడు? ఆయన ఏమన్నాడు, అయ్యా నాకు అయోనిజుడుగా పుట్టాలన్నాడు. సరేనాయన, భార్యాభర్తల సంగమం వల్ల కాకుండా మీరు యజ్ఞం చేయండి, ఆ యజ్ఞంలో నుంచి ఒక మహాపురుషుడు ఉద్భవిస్తాడు, ఆయన్ని నందీశ్వరుడు అని పేరు పెట్టుకొని ఆయన సేవించిన విద్యార్థులు ఆయన పెంచుకుంటూ తరిద్దులని చెప్పాడు. సరే యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞగుండంలో నుంచి తెల్లటి కాంతులతో ఎట్లా ఉన్నాడు, శుద్ధ స్ఫటిక సంకాశం. పరమేశ్వరుడు ఎంత తెల్లగా ఉంటాడో అంతటి తెల్లటి కాంతులు ఈడుతూ ఆయన పైకి వచ్చాడు ఆ బాలుడు. అప్పుడు ఆయన తీసుకొని ఆయన పెంచుకొని నందీశ్వరుడి నామకరణం చేసుకొని ఆయన చక్కగా పెంచుతున్నాడు. ఆయన దినదిన ప్రమర్ధమానమై అపర శివభక్తుల్లాగా పెరిగాడయ్యా. అప్పుడు ప్రతి సంవత్సరం తరిగిపోతున్న కొద్దీ వాళ్ళ తల్లిదండ్రుల బాధ అధికమైంది. ఏంది ఇది నాన్న, మీరు తల్లిదండ్రులు అన్నాడు. ఎందుకు మీరు బాధపడుతున్నారంటేను చెప్పలా. లాస్ట్ 15వ సంవత్సరంలో చెప్పాడట, నాయన నీకు ఇంకొక సంవత్సరమే ఆయుష్ ఉంది, నీవు తర్వాత మరణిస్తావని పరమేశ్వరుడు చెప్పాడు నాయన, అందువల్ల నువ్వు వెళ్ళిపోతున్నావని మాకు బాధగా ఉందంటేను, ఏం పర్వాలేదు నాయన, బాధపడబాకండి తల్లిదండ్రులారా, మేము పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన్ని మెప్పిస్తానని చెప్పాడు. నాయన పరమేశ్వరుడు మహాయోగులకే దర్శనం ఇవ్వడయ్యా అంటేను, నేను సాధిస్తాను తండ్రి అని చెప్పి వెళ్ళి కఠోర దీక్షతో ఆయన హిమాలయ పర్వతంలో తపమారిస్తుంటే అతి స్వల్పకాలంలోనే ఆయన పరమేశ్వరుడు కనిపించాడు. పరమేశ్వరుడు కనిపిస్తే ఆయన ఆనందం చెంది ఆయన ఆయుష్ అడగల పరమేశ్వరుని, ఏం బలం కావాలి కోరుకోను ఆయన అంటే, నేను శాశ్వతంగా మీ ఎదురుగా ఉండాలి స్వామి, మిమ్మల్ని సేవించుకుంటూ మీ సమక్షంలోనే ఉండాలి వరం కోరాడయ్యా. అప్పుడు శివుడు తదాస్తు అన్నాడు. ఇంకా తదాస్తు అంటే అర్థమైంది, ఆయనకి మృత్యువు లేదు. నందీశ్వరుడు పరమేశ్వరుడు ఎట్లాగో నందీశ్వరుడు కూడా అట్లాగే పరిపూర్ణ ఆయుష్కుడై చిరంజీవుడై వర్ధిల్లుతున్నాడయ్యా. ఈ నందీశ్వరుడు యొక్క గొప్పతనం ఏంటంటే, అయోనిజుడు అవటం వల్ల ఇతని సేవించిన ఎడల, ఇతనికి అభిషేకం చేసుకున్నవాడలా సకల గ్రహ దోషాలే కాక జాతక దోషాలు, అపమృత్యు దోషాలు అన్నీ తొలగిపోయి సర్వం వంశం మొత్తం ఆనందంగా ఉంటుందయ్యా. స్వస్తి. అందరికీ నమస్కారం. త్రయోదశి రోజున అనగా అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజున నందీశ్వర అభిషేకం జరుగుతూ ఉంది. మన రంగారాయటి చెరువు దగ్గర అయ్యప్ప స్వామి గుడిలో జరుగుతూ ఉంది. ఇది చాలా విశేషంగా జరుగుతూ ఉంది. ప్రతి అమావాస్య ముందు వచ్చే త్రయోదశి రోజున ఈ అభిషేకము సాయంత్రం 5:30 నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. తీర్థ ప్రసాదాలు అందరూ భక్తులందరూ స్వీకరిస్తున్నారు. గత సంవత్సరం నుంచి నిర్విఘ్నంగా జరుగుతుందండి. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కమిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదములు. ప్రతి నెల కూడా ఈ కార్యక్రమానికి మినిమం 100 మెంబర్స్ నుంచి 150 మెంబర్స్ దాకా రావడం జరుగుతుంది. కొన్నిసార్లు విశేషంగా 250 మంది వస్తున్నారు. అందరూ వచ్చి పూజలో పాల్గొని హారతి అయ్యేదాకా, పూజ అంతా అయ్యేదాకా ఉండి తీర్థప్రసాదాలంతా తీసుకొని స్వామివారి ఆశీస్సులు పొంది అప్పుడు నిష్క్రమించడం జరుగుతుంది. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కలిసి ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుందండి. ప్రతి నెల ఎక్కువ మందిని ఆశిస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమం చాలా బాగా జరుగుతున్నందున మా కమిటీ వాళ్ళకి, కమిటీ తరఫున, మా తరఫున అందరికీ ధన్యవాదములు. ఎవరు దయచేసి కొట్టుకోవద్దండి.
సమయ సమేత రాను నందీశ్వర అభిషేకం జరిగిన వాళ్ళు ఆంధ్ర ప్రసాద తీసుకోవాలనుకుంటున్నాను. మహాభక్తులు